2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన రౌడీ షీటర్, గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంటు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎప్పుడైతే బోరుగడ్డ అనిల్ కుమార్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసిందో ఆ వెంటనే వైసీపీ నేతలు స్టేట్మెంట్ ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ కుమార్కి మా పార్టీతో సంబంధం లేదు, ఆయన ఏదో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు, లండన్లో ఎంబీఏ చేశాడు, యూనివర్సిటీ పేరు అడగొద్దు అని చెప్పేసి మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేశారు. అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. 30 కేజీలు బరువు తగ్గితే కానీ బోరుగడ్డ అనిల్ కుమార్లో మార్పు మనం చూడలేకపోయాం. తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వైసీపీ కీలక నేతలు నాతో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానడు లోకేష్ భార్య, చంద్రబాబు నాయుడు భార్య, ఇలా రాజకీయాల్లో నేరుగా ఉన్నవారే కాకుండా వారి ఇంట్లో ఆడాలను కూడా లాగి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద, ఆయన భార్య మీద, చివరికి ఆయన కూతురు మీద చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరం, సమర్థించడానికి వీల్లేనివి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది అనుకున్నారు, కానీ కేవలం కోర్టుల ద్వారానే ప్రభుత్వం మూవ్ అయింది. దాంతో బతికి బయటపడ్డాడు. వైసీపీ కీలక నేతలు రాసిచ్చిన దాన్ని నేను చదివాను అన్నారు. ఎవరో రాసిచ్చారు? జగన్మోహన్ రెడ్డి రాసిచ్చాడా? సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి నీకు స్క్రిప్ట్ అందిందా? వారు ఎలాగూ నీకు నేరుగా స్క్రిప్ట్ పంపించరు, ఎందుకంటే భవిష్యత్తు ఎలాగుంటుందో డకాయిట్లకు తెలుసు కాబట్టి. గుంటూరులో ఉన్న రౌడీ షీటర్గా గతంలో ఉండి ఎమ్మెల్సీగా ఎదిగిన వ్యక్తి ద్వారా నీకు ఆ యొక్క స్క్రిప్ట్ అందిందా అనే వివరాలు స్పష్టంగా చెప్పు. వైసీపీ కీలక నేతల నుంచి నాకు వచ్చిన సమాచారం మేరకే నేను ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాను, కానీ నాకు వారి మీద ఎలాంటి పగ లేదు, ద్వేషం లేదు అని చెప్పినంత మాత్రం ఉపయోగం లేదు. నీకు ఎవరు స్క్రిప్ట్ పంపించారు, స్క్రిప్ట్తో పాటు ఎంత డబ్బు నీకు ముట్టజెప్పారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. లేదు అంటే మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఎవరు స్క్రిప్ట్ పంపించారు, ఎవరు డబ్బు ఇచ్చారు అనే విషయాలు వెలికి తీయాల్సిన అవసరం కూడా ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికైనా మారాడు అని మనం భావిద్దాం. రాబోయే రోజుల్లో మరలా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన మనిషి ఉంటాడా, మరలా చెలరేగిపోతాడా అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు స్పష్టంగా చెప్పలేం.